నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఏదైనా సక్సెస్ అయిందనుకోండి, అప్పుడు సంబరాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో సినిమా గురించి మాట్లాడాల్సిన టైంలో సినిమా గురించి మాట్లాడకుండా వేరే 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 టాపిక్స్ ఏవో మాట్లాడుతున్నారు. ఆ సినిమా ఈ సినిమా ఏ సినిమా గురించి కాదు, అన్ని సినిమాల్లోనూ అదే జరుగుతుంది. ఏదో ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్, రాజకీయాలు చూపిస్తున్నారు. వెనకాల మీరు అన్నట్టు ఏదో ఒక బ్యానరో పోస్టరో కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి మాట్లాడకుండా ఇంకో దాని గురించి ఏదో మాట్లాడుతున్నారు. అంటే ప్రమోషన్ టైంలో దేనికోసం అయితే ప్రమోషన్ చేయాలో దాన్ని పక్కదో పట్టించి ఇంకోటి ఏదో చేస్తాం. సినిమా రిలీజ్ అయింది, ఈ ప్రమోషన్ల ప్రభావం దాని మీద పడడం, అది ఫ్లాప్ అవడం జరుగుతుంది. ఫ్లాప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎలివేట్ చేస్తున్నారు వాళ్ళు, సక్సెస్ మీట్లు అంటారు. అప్పుడు సినిమా గురించి మాట్లాడుతున్నారు. అర్థం చేసుకున్నారా? కేకులు కట్ చేసుకుంటారు, సినిమా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అదేదో సినిమాకు ముందు మాట్లాడితే వేరే లెవెల్లో ఉంటుంది కదా. పైగా సక్సెస్ మీట్లకి ఏమైనా ₹2 అవుతుందా? దానికి కూడా మినిమం ₹1,00,00,000 అవుతుంది కదా. అసలుకే ఫ్లాప్ అయిపోయో డబ్బులు రాకో ఆ ప్రొడ్యూసర్ జీరోలోకి వెళ్తున్నప్పుడు ప్రొడ్యూసర్కి ఇది భారమే కదా. అంటే ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ఏం చెప్తారు? నిన్న ఫ్రైడే, వాళ్ళు సాటర్డే కదా. నిన్న రిలీజ్ అయిన సినిమాకి ఈరోజు సక్సెస్ మీట్ ఏంటి? నీకు ఎలా తెలిసిందా సక్సెస్ అయిందని? అదే కదా, నాకు అసలు ఇది కూడా అప్పట్లో 50 రోజులు కూడా కదా, 100 రోజులు అయిన తర్వాత 100 రోజుల పండుగ. ఆడియో సేల్స్ బాగా అయితే ట్రిపుల్ ప్లాటినం డిస్క్, డబుల్ ప్లాటినం డిస్క్ చేసుకునేవాళ్ళు. నీకు రాత్రి రిలీజ్ అయింది సినిమా, తెల్లారి ఇప్పుడు శుక్రవారం, అరే మర్చిపోయి ఈరోజు శనివారం మనం మాట్లాడేది. అంటే నిన్ననే జరిగింది సక్సెస్ మీట్. అదే వెంటనే సాయంత్రానికి నీ సినిమా సక్సెస్ అయిందని నీకు ఎలా తెలిసింది? నెక్స్ట్ ఇంకొకటి, సక్సెస్ మీట్ పెట్టాలి అంటే నువ్వు ఒక వెన్యూ వెతుక్కోవాలి. ఆ వెన్యూ నీకు ఆ రోజుకి ఖాళీగా ఉండాలి. డన్. ఆ రోజు ఖాళీగా ఉండి నువ్వు ఈవెంట్ను ఒక ఆర్గనైజర్కి ఇవ్వాలి. వాడు వెనకాల బ్యానర్ ఫ్లెక్సీ తయారు చేసుకోవాలి, స్టేజ్ సెటప్ వేసుకోవాలి, మైకులు గట్రా చూసుకోవాలి, కెమెరా వ్యాన్లో ఎవరు వస్తారో వాళ్ళకు స్పేస్ ఇవ్వాలి. ఇవన్నిటికి కూడా ఒక 2 days టైం పట్టుద్ది. పోనీ మెరుపు వేగంతో పనిచేసే వాళ్ళన్నా ఒక రోజు పడుద్ది. నువ్వు ఎంత తొందర చేయాలన్నా ఫ్లెక్సీ వాడన్నా నీకు టైంకి ఇవ్వాలి కదమ్మా, ప్రింట్ నువ్వు వెనకాల వేసుకోవడానికి, ఇవన్నీ టైం పట్టుద్ది. సో పొద్దున్న రిలీజ్ అయిన సినిమాకి నువ్వు సాయంత్రం సక్సెస్ మీట్ చేసావంటే రిలీజ్కి ముందే నువ్వు సక్సెస్ మీట్ ప్లాన్ చేసుకున్నావు అని అర్థం. అంతే కదా. అంతేనా? రిలీజ్ అంటే రిలీజ్ కాకుండా నువ్వు సక్సెస్ మీట్ ఎలా ప్లాన్ చేస్తావు? అక్కడ ఏదో ఒకటి వెయ్యాలి కదా. 100 రోజులు, 50, అట్లీస్ట్ 50 రోజులు. నీకు వేయడానికి దండలు ఆర్డర్ చేయాలన్నా, బొకేలు ఆర్డర్ చేయాలన్నా ఒక రోజు ముందే చెప్తాం మనం. సక్సెస్ మీట్ అందరికి, డైరెక్టర్కి బొకే ఇవ్వాలి, ప్రొడ్యూసర్కి ఇవ్వాలి, నీకు వచ్చే గెస్ట్లకి ఇవ్వాలి. కనీసం ఒక 30 బొకేలన్నా తెచ్చుకోవాలిగా. ఈ 30 బొకేలు నీకు అప్పటికప్పుడు పంజాగుట్ట టర్నింగ్లో దొరకవు. నువ్వు ఆర్డర్ చేయాలి ముందే, అన్న ఒకలాంటివి. వాడు ఒక రోజు ముందే, అంటే సినిమా రిలీజ్కి ముందే నువ్వేం చేస్తున్నావు? సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నావు. ఎక్కడి నుంచి ప్లాన్ చేస్తున్నావు? ఏ ధైర్యంతో ప్లాన్ చేస్తున్నావు? అంటే సక్సెస్ అయిపోయింది ఆల్రెడీ. పొద్దున మొదటి ఆట పడింది, మధ్యాహ్నం రెండో ఆట. అంటే నీకు సక్సెస్ మీట్ 6 గంటల నుంచే స్టార్ట్ అయింది, 6-7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు రోజు 4 ఆటలు కదా, మొదటి 2 ఆటలకే సినిమా హిట్ అయిపోయింది. ఎలా హిట్ అయింది? ఎక్కడ ఆడింది? ఎన్ని రోజులు ఆడింది? అంటే ఎన్ని గంటలు ఆడిందనా? ఇంతే కదా. ఇన్ని స్క్రీన్స్లో నిన్న కలేజా సినిమా అథెంటిక్గా ఆడింది. ఇప్పుడు మనం దాని గురించి ఇంకా మాట్లాడుతున్నాం. వాడు పాములు తెచ్చాడని, ఈడు తేళ్లు తెచ్చాడని, వాడు బ్లేడ్లు తెచ్చాడని మాట్లాడుకుంటున్నాం. అంటే పాము తేయడానికైనా వాడు వచ్చాడుగా థియేటర్కి, తెలిసిపోతుంది కదా. థియేటర్కి వచ్చాడుగా. ఆ పాము పట్టుకున్నోడు రీల్లో వెనకాల జనాలు కనబడుతున్నారుగా, వచ్చారు. ఒక సినిమాని అనకూడదు కానీ మాట్లాడుతున్నా. నిన్న రిలీజ్ అయిన వాటి గురించి మాట్లాడదాం. షష్టి పూర్తి అండ్ భైరవం కూడా రిలీజ్ అయింది. మా షష్టి పూర్తి అనే సినిమా ఆవిడ చాలా కాలం తర్వాత నటించింది. రాజేంద్ర ప్రసాద్ గారు ఆఫ్టర్ లాంగ్ టైం చేశారు. ఆ పిల్లలకి ఏదో ఒక మంచి కుటుంబ నేపథ్యం ఉన్న కథ, సింపుల్గా చెప్పాలంటే. అంతగా ప్రమోషన్స్ ఏం చేసుకున్నారో కూడా నాకు తెలియదు. వాళ్ళు సక్సెస్ మీట్ ప్లాన్ చేశారు. సరే పోన్లే, అది షష్టి పూర్తి కాబట్టి ఆ మాత్రం ఈవెంట్ కానీ నిండుదనం ఉండాలనుకుందాం. భైరవం హిట్ అని ఎవరు చెప్పారు? అనకూడదు ఒక సినిమా గురించి, బట్ హిట్ అని ఎవరు చెప్పారు?
ఎందుకంటే మార్నింగ్ నుంచి అన్ని థియేటర్స్ మేము చూస్తూనే ఉన్నాం, గ్రీన్లోనే ఉన్నాయి. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్తో థియేటర్స్ ఉండవు. నీకు సినిమా నిజంగా బాగుందంటే సాటర్డే సండేకి ఫిల్ అయిపోతాయి. వాడు వీడు చెప్పే ఇదేదో బాగుందంట అనగానే సాటర్డే సండేకి అవుతాయి. తర్వాత నిజంగా బాగుంటే ఆ వీక్ కొనసాగుద్ది, వచ్చే వారం కూడా కంటిన్యూ అవుద్ది. ఈ కాంతారాలు ఇవన్నీ అంతే కదా, ఫస్ట్ డే ఎవరికి తెలియదు అది ఏందనేది, స్లోగా రీచ్ అయిపోయింది. ఇట్లాంటి ఈవెన్ చావా కూడా అంతేగా, ఫస్ట్ డే ఎవరికన్నా తెలుసా అది, తర్వాత చాలా సినిమాలు స్లోగా హిట్ అయితే అవి మన కళ్ళ ముందు చూస్తున్నాం. బాలే బాలే అంటూ వస్తారు బయటికి, 2 రోజులు ఎంతో ధూమ్ ధామ్ వెళ్తారు. అండ్ ఇప్పుడు అన్ని రోజులు 2 వారాలు ఆడలా 3 వారాలు ఆడలా, నువ్వు ఎలా చేసుకుంటున్నావు సక్సెస్? 2 వారాలు 3 వారాలు ఏంటి, ఒక రోజు కూడా ఆడకపోతే నువ్వు ఎందుకు సక్సెస్ మీట్ ఎలా ప్లాన్ చేసావు? చేసుకో, తప్పులేదు. ఈ సక్సెస్ మీట్ ఏదో నువ్వు రిలీజ్కి ముందు పెట్టుకుంటే నిజంగా సక్సెస్ అవుతుంది. అదే అంటున్నా, కనీసం 10 రోజులకో 15 రోజులకో నువ్వు ఒరిజినల్ సక్సెస్ మీట్ పెడతావు. అదే ముందు చేసుకో ప్రమోషన్స్ అన్ని. నేను ఇంతకు ముందు అన్నాను అదే, కరెక్ట్గా చేయాల్సిన టైంలో వేరే 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 మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు ఇంకొకటి, దీనికి ఎంత కాదన్నా ఒక 5-10 లక్షలు ఖర్చు అవుద్దా? వెన్యూ, వాళ్ళందరికీ భోజనాలు, మరి సక్సెస్ అయింది కదా, పార్టీయే ఇవ్వాలి. సినిమాలో పార్టీలు అంటే మామూలుగా ఉండవు, కాక్టైల్ పార్టీయే ఇవ్వాలి. ఓ 10 లక్షలన్నా అవుద్దా వెన్యూకి? ఎక్కడికి ఇప్పుడు జేఆర్సీకి వెళ్ళినా, పార్క్ హయాత్ వెళ్ళినా, పక్కన లీలాకి వెళ్ళినా ఒక సెషన్కి అయితే 10 లక్షలు ఈజీగా అవుతుందిగా. ఆ ఖర్చు ఏదో నువ్వు ముందే పెట్టుకొని ఇంకా గ్రాండ్గా నువ్వు ప్రమోట్ చేసుకుంటే, ఇప్పుడు ఇదే అనవసర ఖర్చే. రిలీజ్ తర్వాత కూడా ఇంకా నిర్మాత పెడతా ఉన్నాడు చెప్పుకోవడానికి, మేము సక్సెస్ అయ్యాము. కానీ అలా చెప్పుకోవడం వల్ల వచ్చిన యూజ్ ఏంటి? యూజ్ ఏంటంటే ఆ ఓటీటీ గాడి చూస్తాడనమాట. వీళ్ళకి ఓటీటీ గాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, ఎన్నో ఉంటారు కదా, ఆ సినిమా సక్సెస్ ఈ చూసి చూడారా మా సినిమా సక్సెస్ అయింది, సక్సెస్ మీట్ కూడా పెట్టామని చెప్పగానే వాడు ఒక మంచి రేటుకు కొంటాడు. ఇది స్ట్రాటజీ. శాటిలైట్కి కూడా ఏందా సినిమా బాగుంది, అయ్యో సక్సెస్ మీట్ పెడితే మీకు తెలీదా, అందుకే అంటే లేదు మేము తగ్గమండి, ఇంత ఇస్తేనే ఇస్తాం, అట్లా ఇస్తారనమాట. నెక్స్ట్ బిజినెస్ ఇప్పుడు థియేటర్లో ఫ్లాప్ అయినా సరే బిజినెస్ స్కోప్ ఉంది కదా, ఓటీటీకి శాటిలైట్కి అమ్ముకోవాలి. బేసిక్గా కొంతమంది ముందే చేసుకుంటారు, ఈ రైట్స్ ముందే అయిపోతాయి. కొన్ని సినిమాలకి ఏంటంటే థియేటర్లో వచ్చే టాక్ను బట్టి ఓటీటీగా రేట్ ఫిక్స్ చేస్తాడు. సో అట్లాంటి టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రానికి సక్సెస్ మీట్ పెట్టేసి ఆ పోస్టర్లన్నీ పంపిస్తారు అక్కడికి, చూడండి ఇవి ఎంత బాగా సక్సెస్ మీట్ పెట్టాము, అన్ని పేపర్లు రాశారు చూడండి, సక్సెస్ మీట్. సో సక్సెస్ అయిపోయింది. ఆ రేట్ అమ్ముకోవడానికి వీళ్ళు చేసే ఈ వెర్రి చేష్టలు ఇవి, ఇంకా చెప్పాలి అంటే. ఇప్పుడు 3 హీరోలు ఉన్నారు అని అంటే, అది కూడా చాలా రోజుల తర్వాత కనపడుతున్నారు అని అంటే, స్టోరీ బేస్ చేసుకుని కూడా రారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కథ ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఇంకొకటి కూడా అలా అని చెప్పి ఇక్కడ మనోజ్ గారు, శ్రీనివాస్ గారు, లేకపోతే నారా రోహిత్ గారు పర్ఫార్మెన్స్ని తప్పు పట్టేలా లేదు. బేసిక్గా భైరవం ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్పనా? పల్స్ అంటే అనొచ్చు, తప్పులేదు, ఎందుకంటే అది పండలేదు కాబట్టి. ఇక్కడ 3 ప్రాణ స్నేహితులు, ఒకడు బంటు, నమ్మిన బంటు, ఒకడు స్నేహితుడు, అంటే బ్లడ్ రిలేషన్ లేకున్నా బాండింగ్, ఆ రేంజ్ బాండింగ్. అలాంటి వాళ్ళకి అవతల వచ్చి గొడవలు పెట్టి విడదీయాలి. ఈ టైంలో మీ బాండింగ్ ఏదైతే ఉందో అది పండట్లా ఫేసుల్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేసుల్లో పండడం కన్నా కూడా మనకి హైప్ కావాలా. ఇప్పుడు చిరంజీవి, పెద్ద చిరంజీవి, చిన్న చిరంజీవి ఉంటాడు, స్నేహితులు, మీసం ఉన్న నేస్తమా, స్నేహం కోసం. దాంట్లో పెద్ద చిరంజీవికి ఎమోషన్స్ ఎంత అంటే, వీడిని చూడగానే బాబు రా ఒక్క ముద్దన్న తినిపో అని ఆ ముసలిది అడగడం, ఆ ఎమోషన్స్ పండుతూ ఉంటాయి కదా. నెక్స్ట్ శుభలగ్నంలో కూడా లాస్ట్ క్లైమాక్స్లో ఆమెని అన్నీ కోల్పోయిన తర్వాత తను పడే బాధ, ఇట్లాంటి కొన్ని సీన్లలో ఎమోషన్స్ పండుతుంటాయి, మనకు అనిపిస్తుంది. ఆహ్వానం, నాకు ఎందుకు ఎమోషన్స్ కన్నా కూడా ఎలివేషన్స్ లో హైప్ కావాలి మనకి, అది నేటివిటీకి కథకి దగ్గర ఉండదు, సంబంధమే ఉండదు, అక్కడ ఇబ్బంది వస్తుందేమో. సో ఇక్కడ వీళ్ళకి ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వక మనకి మలయాళం సినిమాలు ఎక్కువ చూసిన తర్వాత ఆ న్యాచురాలిటీకి కనెక్ట్ అయిపోతున్నారు. అక్కడ హీరోలు చూస్తారు ఎంత లావు ఉంటారు, ఎంత పట్టు ఉంటుంది, హీరోలు మేబీ అక్కడ దానికి అలవాటు పడుతున్న మన మైండ్ సెట్లు ఇంత డ్రామాని తీసుకోలేకపోతున్నారేమో. సో నీకు అంత బంధం ఉన్నప్పుడు కొంచెం ఏదో చిన్న డిస్టర్బెన్స్లు వస్తే, మీరు విడిపోయిన తర్వాత మీకు మళ్ళీ గత తాలూకు మీ గురించి గుర్తొచ్చినప్పుడు అసలు ఆ ఎమోషన్ అట్లా ఉండాలా. అంత అప్పట్లో అంత పెద్ద ఫైట్లు జరిగిన టక్కు ఊడేది కాదు, అంతే కదా. అంత అయిపోయింది. ఇక్కడ బైరాన్ ఎలా చూపించారు తెలుసా, ఇప్పుడు మనకు బాగా బాండింగ్, నువ్వు లేదు నేను లేదు నువ్వు లేను, ఆడొచ్చి ఈడు వేస్ట్ అనగానే
అని చెప్పేస్తాడు అదే, వెంటనే. అదే. అదేం ఎమోషన్? అదే. అటు ఎట్లా కుదురుద్ది? చూద్దాం. యా, థ్యాంక్ యూ.